హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలూతోటి మంచి స్నాక్ ఐటమ్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, చేయటం కూడా చాలా ఈజీ అనమాట. దానికోసం నేను 1/2 kg ఆలూ తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేయాలండి. పై పొట్టు మొత్తం తీసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ స్నాక్ ఐటము చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేయొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆలుగడ్డ అంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఆలుతోటి మనం చక్కగా స్నాక్ చేసి పెట్టుకోవచ్చండి. అలా పీల్ ఆఫ్ చేసిన దాన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం క్యారెట్ తురిమేది ఉంటుంది కదండి, పీలరు, దాంతో చక్కగా ఇలా తురుముకోవాలి. మనం తీసుకున్న ఆలు మొత్తాన్ని కూడా ఇలా తురిమి పక్కకు పెట్టుకోవాలండి. సన్న వాటితో అయినా చేయొచ్చు, లేదు లావు వాటితోనైనా చేయొచ్చు. ఏ హోల్స్లో నుంచి మంచిగా వస్తుందో ఆ హోల్ నుంచి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆ సాల్ట్ వేసేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా సరే పక్కకు పెట్టేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే దానిలో నుంచి వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత చూడండి, వాటర్ అంతా కూడా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా సపరేట్గా వచ్చిన దాన్ని మనం ఇలా చేతితోటి చక్కగా గట్టిగా పిండేసి వేరే గిన్నెలో ఫ్రెష్ వాటర్ తీసుకొని దానిలో వేసేయాలి. అంటే మనం ఒకసారి కడగాలి కాబట్టి అలా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానిలో వేస్తున్నాను. ఇలా మొత్తం కూడా చక్కగా సపరేట్ చేయాలండి. మిగిలిన నీళ్ళు వస్తాయి కదా, ఆలులో నుంచి వాటర్ ఏవైతే వస్తాయో వాటిని మెడ నలుపుగా ఉందనుకోండి, ఈ వాటర్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి. దానిలో కాస్త బియ్యం పిండి, తేనె కలిపి మెడకు రాసుకుంటే మెడకున్న బ్లాక్నెస్ మొత్తం కూడా పోతుందనమాట. ఇప్పుడు ఈ ఆలును కూడా చక్కగా 2 చేతుల మధ్య పెట్టి ఇలా గట్టిగా పిండేయాలండి. అలా పిండడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళీ సపరేట్ అయిపోతుంది కదా, మనకి ఫ్రెష్గా ఉన్న ఆలు తురుము అనేది వస్తుంది. ఇలా మొత్తం కూడా ఇలా తీసి పక్కకు పెట్టేయాలండి. వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కావాల్సినవి కలుపుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనం సాల్ట్ తోటే కడిగాం కదా ఫస్ట్. కొంచెం సాల్ట్ అనేది ఆలు పీల్చుకొని ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూను మైదా పిండి వాడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు శనగపిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వాడుకోవచ్చండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడండి. కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. అలా కాస్త పిండి వేసి చక్కగా ఆలు అంతా కలిసేలాగా ఈ పిండి కలపాలి. ఇలా కలుపుతూ ఉండ చుట్టాలండి. అలా రౌండ్గా బాల్ లాగా చేస్తే బాల్ వస్తుందనుకోండి చేసేయచ్చు. రాలేదనుకోండి ఇంకొక టీ స్పూను లేదా టేబుల్ స్పూను మైదా, ఏ పిండి అయితే మీరు వాడుతున్నారో ఆ పిండి కూడా వేసి మన చేతికి ఉండలాగా, లడ్డూలాగా, బోండాలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటేనే తెలుస్తుందండి, అది రౌండ్ అవుతూ ఉంటుంది. మనకలా తెలిసిపోతుంది సరిపోయింది అని. అలా వచ్చేలాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాల్స్ లాగా చేసి చక్కగా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకున్నానండి. అది వేడిగా ఉండాలి. ఫస్ట్ వేడైన తర్వాత సిమ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఈ బాల్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే అయిపోతుందండి, చాలా ఈజీ కూడాను, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఆలుతో చేసిన ఏ స్నాక్ అయినా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి చేసిస్తే చాలా ఇష్టపడతారు. ఇలా వేసిన వెంటనే కలపొద్దండి. కలపటం వల్ల గంటికి అంటుకుంటుంది. కాస్త ఒక 2 నిమిషాల తర్వాత కలిపితే మనకి గంటికి అంటుకోకుండా వస్తుందన్నమాట. చూసారా బాల్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్ని బాల్స్ కూడా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకొని టమాటా కేచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. బాగుంది కదా, చాలా ఈజీ కూడా అండి. ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చిందంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దీన్ని టమాటా కేచప్, గ్రీన్ చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వానలు పడుతున్నాయి కదా, ఈ టైంలో ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.